ఇదేంటి కొడైకెనాల్ ఎస్ఐ నా కాల్ చేశాడు అనుకుంటూ నవ్వుకుంటూ రాతోడు ఫోన్ లిఫ్ట్ చేసి హలో అని అంటూ ఉంటాడు. మీకు ఒక బ్యాడ్ న్యూస్ అని ఎస్ఐ కానీ ఏంటి బ్యాడ్ న్యూస్ అని రాతోడు అంటూ ఉంటారు. అవును అమ్మ సార్ లోతులో పడిపోయారు, యాక్సిడెంట్ అయింది అని ఎస్ఐ మాటలు ఏంటి అని చెప్పి రాతోడు షాక్ అవుతూ ఉంటాడు. ఇంకా నోటే మాట రాదు, ఇంకా భయపడిపోతూ ఉంటారు. ఇంకా జరిగిన విషయం అంతా చెప్పిపోతుంటారు. ఏంటి సార్ మీరు ఏం మాట్లాడుతున్నారు, మా సార్ యాక్సిడెంట్ అవడం ఏంటి, ఇప్పుడు మా సార్కి ఎలాగుందని చెప్పి రాత్రి కంగారు అడుగుతూ ఉంటాడు. తలకి గాయమైంది, ఇగో మేము హాస్పిటల్ తీసుకెళ్తాం, మీరు తొందరగా రండి సార్ అని చెప్పి ఎస్ఐ అంటూ ఉంటాడు. సార్ మీరు వెంటనే బయలుదేరు సార్, సార్ మా సార్ జాగ్రత్త సార్ అని చెప్పి రాత్రి కంగారు పడుతూ ఇంక చెప్తూ ఉంటాడు. ఇంకా అమ్మని అంబులెన్స్లో ఎక్కించుకొని తీసుకెళ్తూ ఉంటారు. ఇక్కడ ఫార్మర్స్ని పూజ చేసుకోండి, నేను హాస్పిటల్ వెళ్తా అని చెప్పి ఎస్ఐ అంటూ ఉంటారు. ఇంకా అవన్నీ హాస్పిటల్ తీసుకెళ్తూ ఉంటారు. వెనకాల మనవాడు కూడా ఫాలో అవుతుంటుంది. ఇంకా రాత్రి ఏడుస్తుంటారు. అయ్యో ఈ విషయం మిషన్ ఎలా చెప్పాలి అని చెప్పి దేవుడు ఇలా చేసాడు ఏంటి అమ్మో అని చెప్పి ఇంకా రాత్రి అనుకుంటూ కంగారుగా లోపలికి వెళ్తూ ఉంటాడు. ఇంకా అంబులెన్స్లో అమ్మని హాస్పిటల్ తీసుకెళ్తూ ఉంటారు. అమ్మని బతికి అయిపోతాను, ఏ పరిస్థితిలోనూ అమ్మని మాత్రం కళ్ళు తేవకూడదు అని చెప్పి ఆరు చనిపోయిన రోజు అమ్మ కూడా చావాల్సిందే అని చెప్పి మనవాడు అనుకుంటూ వెనకాలే ఫాలో అవుతూ ఉంటుంది. అక్కడ రాత్రికి ఏం చేయాలి అర్థం కాదు. బాగా దేవుడి గదిలో ఉంటుంది, దీపావళి చేస్తూ ఉంటుంది. రాత్రి కంగారు వెళ్తూ ఉంటాడు. మిస్ అమ్మ అని చెప్పి అందా ఉంటాడు. కానీ బాగా పూజ చేస్తూ చూసి ఇంకా బాధపడుతూ అక్కడే అయిపోతూ ఉంటాడు. అసలు ఈ విషయం మిస్ అమ్మకి ఎలా చెప్పాలి, దేవుడా మా సార్కి ఏం కాకూడదు అని చెప్పి ఇంకా రాత్రి ఏడుస్తూ ఉంటాడు. అదంతా ఇంకా బయట నుండి బాగా గమనిస్తూ ఉంటుంది. ఏంటి రాత్రి ఏంటి అలాగున్నావు అని చెప్పి ఏమైంది అని బాగి అనగానే అంటే మిస్ అమ్మ అది అని చెప్పి అంటే అది అది అని చెప్పి రాత్రి తడపడుతూ అని చెప్పి బాగి అడుగుతుంది. అంటే అని చెప్పి రాత్రి చెప్పకుండా కామ్గా ఉంటాడు. కానీ బాగా డౌట్ వస్తూ ఉంటుంది. ఏమైంది రాతోడు, ఎందుకు కంగారు పడుతున్నావు చెప్పు అని చెప్పి బాగా కంగారుగా వస్తూ ఉంటుంది. ఇంకా రాత్రి ఏడుస్తుంటారు. నీకు ఎలా చెప్పాలి నాకు తెలుసమ్మా అని చెప్పి రాతోడు అనగా ఏం జరిగింది చెప్పు అని చెప్పి బాగా అడుగుతుంటది. ప్రమాదం జరిగింది మిస్ అమ్మ అని చెప్పి రాత్రి మాటలకి ఎవరికి అని చెప్పి బాగా అడుగుతుంటది. అంటే అది అది అని చెప్పి రాతోడు అనగానే బాగా భయపడుతుంది. ఏంటి పిల్లలకి అయిందా ఏంటి చెప్పు రాతోడు బాగా అనగానే పిల్లలు కాదు మిస్ అమ్మ అని చెప్పేసి రాతోడు ఏడుస్తూ ఉంటాడు. అప్పుడంగా యాదమ్మ వచ్చి ఒక నిమిషం ఆగి వింటూ ఉంటుంది. మరి మరి అని చెప్పేసి ఇంకా బాగి అనుకుంటూ ఏంటి ఆయనకి అని చెప్పి బాగి అన్న మాటలకి రాతోడు అవును చెప్పి తలకి షాక్ అయిపోతాడు. పక్కన యాదమ్మ కూడా కంగారు పడుతూ ఉంటుంది. ఇంకా బాగి ఇంకా ఏంటి ఆయనకి ప్రమాదం జరిగిందా అని చెప్పి బాగి అనగానే ఇంకో మిస్ అమ్మ కొడైకెనాల్లో సార్కి యాక్సిడెంట్ అయిందంట అని చెప్పి రాత్రికి బాగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఇంకా దేవుడి మీద అలాగే చూస్తాడు. దేవుడి గదిలో ఉన్న దీపాలు అన్నీ కొండెక్కుతూ ఉంటాయి. ఒకసారి బాగా బయటపోతూ ఉంటుంది. ఇంకా రాత్రి బాగా చూస్తూ ఉంటాడు. ఇంకా బాగా ఏం చేయాలి కాదు, వాళ్ళ అక్క ఫోటోని చూస్తాడు. వాళ్ళ అక్క దగ్గర ఉన్న అన్ని దీపం కూడా అలాగే కొండెక్కుతూ ఉంటాయి. ఏంటి ఏమంటున్నారు రాత్రి ఆయనకి యాక్సిడెంట్ అవడం ఏంటి అని చెప్పి దీపాలు ఆరిపోయాయి, ఆయనకేం కాలేదుగా చెప్పు రాతోడు, ఆయన క్షేమంగా ఉన్నారు కదా ఆయనకేం కాలేదుగా అని చెప్పి అసలు అసలు అది జరిగిందని చెప్పి నీకు ఎవరు చెప్పారు అని బాగి అన్న మాటలకి కళ్ళు చూసుకుంటూ ఇప్పుడే కొడైకెనాల్ ఎస్ఐ ఫోన్ చేసి చెప్పాడు మిస్ అమ్మ అని చెప్పేసి ఏదో వెహికల్ గురించి సార్ లోయలో పడిపోయారు అంట అని చెప్పేసి రాతోడు ఏడుస్తూ ఉంటాడు. ఇంకా బాగా షాక్ అయిపోతుంది. ఇంకా ఏడుస్తూ ఉంటుంది. సార్కి దెబ్బలు తగిలాయి అంట అని చెప్పి రాతోడు ఏడుస్తూ ఉంటాడు. ఇంకా బాగా ఒకసారి తలం తిరిగిపోతూ ఉంటుంది. ఇంకా తట్టుకోలేకపోతుంది. ఆ మాటలు విని హాస్పిటల్ తీసుకెళ్తారా అంట అని చెప్పి రాతోడు అంటూ ఉంటాడు. ఇంకా బాగా ఒక నిమిషం ప్రశాంతంగా ఉండలేకపోతుంది. ఇంకా అదే పని ఏడుస్తుంది. అంటే అమరేంద్ర సార్కి యాక్సిడెంట్ అంటే ఖచ్చితంగా ఇది మనవారి పని అంటుంది. ఏంటి కొడైకెనాల్ సార్కి యాక్సిడెంట్ చేసి ఉంటుంది అని చెప్పి యాదం డౌట్ వస్తుంటుంది. మనవాడు అదే పని అంబులెన్స్ ఫాలో అవుతూ ఉంటుంది. ఇంకా ఒకసారి బాగి వెళ్ళి ఏంటి దేవుడు ఇలా ఎందుకు చేసావు, అక్క చనిపోయిన రోజే ఆయన కొడైకెనాల్ వెళ్ళి అసలు ఏంటి ఇదంతా అక్క చనిపోయిన చోట ఆయన ప్రమాదం జరగడం ఏంటి, అసలు ఏం జరుగుతుంది దేవుడా అని చెప్పి బాగి దేవుడు దగ్గర మొదపెట్టుకుంటూ ఉంటుంది. ఇంకా రాతోడు ఇంకా అలాగే బాగిని చూసి ఏడుస్తూ ఉంటాడు. యాదమ్కి ఏదో డౌట్ వస్తుంది, ఇదంతా మనవారి ప్లాన్ చెప్పి తనకు అర్థమవుతుంది. తను కూడా బాధపడుతుంటుంది. బాగా ఏడని చూసి రాత తట్టుకోలేకపోతుంటాడు. ఇంక కళ్ళు చూసుకొని ఇంకా తను ధైర్యం చెప్పాలనుకుంటూ అమ్మ మిస్ అమ్మ నువ్వేం ఏడకు, ఆయన సార్ చిన్నకాయాలంట ఏం కాదు అని చెప్పేసి ఎస్ఐ చెప్పాడు అని చెప్పేసి ఇగో నువ్వు మనం తొందరగా కొడైకెనాల్ వెళ్ళాలి రండి మిస్ అమ్మ అని చెప్పి రాత కళ్ళ నీళ్ళు చూసుకొని ఎందుకు అయింది రాతాడు, ఎవరు చేశారు, నాకు చాలా భయంగా ఉంది ఆయనకి ఏమైనా అవుతాయి అని చెప్పి బాగా ఏం కాదు మిస్ అమ్మ దేవుడు నాళ్ళే సార్కి అసలు ఏం కాదు, ఇంకో ఆయన ప్రాణం బయటపడతారు, ఫ్లైట్ బుక్స్ నేను బుక్ చేశాను రండి వెళ్దాం మిస్ అమ్మ అని చెప్పి ఇంకా రాతోడు అంటూ ఉంటాడు. సార్ అని చెప్పి బాగి అని అనగానే యాదమ్మ అని చెప్పి పిలుస్తుంటారు. సార్ చెప్పండి అని చెప్పి యాదమ్మ అనగానే చూడు పిల్లలు స్కూల్ నుండి వస్తారు, ఇగో నువ్వు వాళ్ళకి ఏం చెప్పాలని చూసి వస్తాం తీసుకొని సరేనా జాగ్రత్త అని చెప్పి అంటూ మిస్ అమ్మ రా అని చెప్పేసి
ఇంకా భాగ్యం తీసుకొని రాత్రి వెళ్తూ ఉంటాడు. ఇక మనోడి ప్లానే. సార్కి ఇలా అయిందంటే అసలు ఎలా ఉందో ఏంటో అని చెప్పేసి యాదవ్ కూడా కంగారు పడుతుంది. అక్కడేమో ఇంకా హాస్పిటల్ తీసుకెళ్తూ ఉంటారు. డాక్టర్ డాక్టర్ అని చెప్పేసి అక్కడ ఇంకా కార్ డ్రైవర్ అంటూ అరుచుకుంటూ వెళ్తూ ఉంటారు. ఇంకా పక్క నుండి మొత్తం చిత్రగుప్తుడు మహర్షి అంతా గమనిస్తూ ఉంటారు. మనం కూడా హాస్పిటల్ రావడం చిత్రగుప్తుడు అంతా గమనిస్తూ ఉంటాడు. అర్హత బాలకుని పొట్టను పెట్టుకున్నావు, ఇప్పుడు అమర్కేమో ప్రమాదం తలపెట్టావు, కానీ ఇదేంటి బాగి పసుపు పోగొట్టని చెప్పేసి చూస్తున్నావు కదా, అసలు నీకు నన్ను నీకు మామూలు శిక్ష పడదుగా, ఆవురు ఆవురు అనుకుంటూ కుటుంబి కుషించాలని నేను చేస్తా అని చెప్పేసి చిత్రగుప్తుడు అనుకుంటూ ఉంటారు. ఇంకొన్నారు వచ్చి అంతా గమనిస్తాడు. ఏంటి పాపం నువ్వు ప్రకృతి పరంగా చూడాలి చిత్రగుప్త, ఇదిగో నువ్వు మామూలుగా తీసుకోవడం మంచిది కాదు అని చెప్పి మాష మాట్లాడు. అసలు ఆ పాపత్రం చూస్తేనే నాకు ఆగ్రహం వచ్చేస్తుంది అని చిత్రగుప్తుడు మాటలకి, అదేంటి నువ్వు ఎంత తిరిగి ఉంటావు కదా ఆ మగ అసలు ఏం జరుగుతుందో చూడాలి కదా అని చెప్పి మహర్షి అన్న మాటలకి చిత్రగుప్తుడు ప్రశాంతూ ఉంటారు. మనవాడు అంతా గమనిస్తుంది. డాక్టర్ డాక్టర్ అని చెప్పేసి ఇంకా కార్ డ్రైవర్ వెళ్తూ ఉంటారు. డాక్టర్ వచ్చి ఏంటి ఏమైనా అడుగుతూ ఉంటారు. చేయండి అని చెప్పేసి ఇంకా కార్ డ్రైవర్ అనగానే సిస్టర్ ఐసీలో తీసుకెళ్ళని చెప్పి డాక్టర్ తీసుకెళ్తూ ఉంటారు. ఎందుకు మీరెవరు అని చెప్పి డాక్టర్ అనగానే నేను కార్ డ్రైవర్ సరిసి డ్రైవర్ అంటూ ఉంటారు. సరే సరే ముందు ఇదిగో పోలీస్ ఇన్ఫార్మ్ చేయండి, ఎందుకంటే మంచిది అని చెప్పి డాక్టర్ చేసామండి, మా సార్ ఆర్మీ ఆఫీసర్, ఎలాగైనా సార్ బతికించండి, సార్ వాళ్ళ బంధువులు వస్తున్నారు అని చెప్పేసి కార్ డ్రైవర్ సరే చెప్పి డాక్టర్ వెళ్తూ ఉంటారు. అంతా ఇంకా మనం గమనిస్తుంది. ఏంటి ఇంకా అమర్ ప్రాణాలు బతికాం అనమాట, తనగానే బతకడానికి చంపేస్తాడని చెప్పి మనం భయపడుతూ అలా జరగకూడదు అని చెప్పి అనుకుంటూ అంతా చూస్తూడదు. ఇంకా డాక్టర్ లోపలికి వెళ్ళి మొత్తం ట్రీట్మెంట్ చేస్తుంటారు. అప్పుడే ఇంకా యాదమ్మ కాల్ చేస్తుంది. ఇంకా ఫోన్ చూసి పక్కకి వెళ్తూ ఉంటుంది. చెప్పు చంప అని మనవరు అనగానే ఏం సార్కి యాక్సిడెంట్ అయిందంటగా అని యాదమ్ అనగానే ఏంటి అప్పుడే న్యూస్ అక్కడ దాకా వచ్చేసిందా మనవరి ఆ మాటకి ఇచ్చేసి నువ్వని చెప్పి నాకు డౌట్గా ఉంది అని యాదవ్ ఎందుకు నేను చేస్తానని చెప్పి మన మాటలకి గ్లాస్ షాక్ నువ్వు అమ్మాయి యాక్సిడెంట్ చేయించావా ఎందుకు అని యాదమ్ అనగానే చేయాల్సి వచ్చింది అని మనం అంటూ ఉంటుంది. అదేంటి నువ్వు చేయావా ఎందుకు, సార్ అంటే చాలా ఇష్టం కదా, తన రానం కదా, పెళ్లి చేసుకుని అనుకున్నావు కదా, అలా నువ్వు సార్ చంపాలనుకున్నావు ఎందుకు అని యాదమ్ అనగా అమర్కి నా గురించి మొత్తం తెలిసిపోయింది, అందుకే ఎట్టేస్తాడు బతుకుతే అని మనోహర్ అన్న మాటకి, అంటే నువ్వు ఎవరు ఇదంతా మొదలెట్ట అంబులెన్స్ బలి తీసుకుంటావు అని అనగానే నా దాకా వస్తే నేను ఎవరిని వదిలిపెట్ట చంపా అని మనోహర్ అన్న మాటలకి సార్కి ఎలాగో యాదమ్మ కంగారు అడుగుతుంది. చావు బతుకులతో ఉన్నాడు కొట్టుబిట్టి ఆడుతున్నాడు అని చెప్పేసి యాదమ్మకి అదే మనం చెప్తాడు. ఇంకా యాదమ్మ మనోహర్ మాట విని షాక్. ఇంకా డాక్టర్ ఇంకా అమర్కి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు. కానీ గ్యాలరీ చేస్తాడు అని చెప్పి మన మాటలు యాదమ్మకి అర్థంగా షాక్ చూస్తూ ఉంటుంది. ఇంకా మాటలని భయపడుతూ ఉంటుంది. ఇది చావపోతే నేనే చంపేస్తా అని మన మాటలు యాదమ్మ మళ్ళీ షాక్ అవుతుంది. సార్ కోసం బతున్నా అన్నావు, ఆ సార్ని చంపేస్తే ఎవరి కోసం బతుతా మనోహరి దేనితో అని యాదమ్మ అనగానే ఇదిగో చంప అంటే నాకు ఇష్టం ఉండదు, అందుకే ఇన్నాళ్ళు నేను అమర్కి నా విషయం తెలియకుండా నేను తప్పించుకొని తిరిగాను, ఇప్పుడు అమర్ మొత్తం తెలిసిపోయింది అర్థం చంపిన హంతకాలుగా అసలు నేను మనోహర్ మొత్తం చెప్తూ ఉంటుంది. ఇంక యాదమ్మ కంగారిపోతుంటుంది. ఇంకో చూడు అమ్మని ఎంతగా ప్రేమించి అన్ని చేసుకొని చెప్పేసి అనుకున్నాను, నేను బతకాలి అని అనుకున్నాను, కానీ చూడు నా అమ్మ నా చేతులు సంపాదటం నా దురదృష్టం అని చెప్పేసి మనోహర్ బాధపడుతూ అసలు తప్పలేదు అని చెప్పి మనోహర్ మాటలకి నువ్వు తప్పు చేసావు మనోహరి, అమరేంద్ర సార్ చనిపోయానుకో నీ ప్రేమకి జీవితం అర్థం లేదుగా అని యాదమ్మ నాకు తెలుసు, కానీ నేను ఏం చెయ్యాలి అని చెప్పి మనోహర్ మాటలకి మరి ఎదురు చేసావు సార్ నువ్వే దూరంగా వెళ్ళిపోవాలి కదా అని యాదమ్మ అన్న మాటలకి అమ్మకి దూరంగా ఉండి నేను బట్టలను చంపా, అందుకే అమ్మని దూరం చేసుకొని అమ్మ చనిపోతే ఇంకా నేను ఆపద బతుకుతా అని మనోహర్ మాటలకి ఇదేం ప్రేమ, నువ్వు మంచి కదే శాడిస్ట్ వే, నువ్వు రేపు నీకు దేవుడికి పెద్ద శిక్ష వేస్తాడులే అని యాదమ్మ అనుకుంటూ ఉంటుంది. అవునరిందా అని మనోహర్ అనగానే బాగి అడుగు బయలుదేరి అక్కడికి వస్తున్నారని చెప్పి యాదమ్మ అనగానే బాగిడికి వస్తే ఇదిగో చూడు అమర్ మీద ఏ కూడా వాడిని అవ్వదు అని చెప్పి అనుకుంటూ దాని పసుకొంకలతో సుమంగా తిరిగిపోతే ప్రసక్తే లేదు అని చెప్పి మనోహర్ అనగానే ఏం చేస్తాను యాదమ్మ అడుగుతుంది. ఇదిగో ఉన్న కొన ప్రాణం కూడా నీకు తీసేస్తా అని మనోహర్ మాటలు యాదమ్మ షాక్ అయిపోతూ ఉంటుంది. ఇంకా అమ్మని చంపడానికి ప్లాన్ వేస్తుంది. ఇదిగో అమర్ బతకూడదు అని మనోహర్ మాటలకి వద్దు మనోహర్ ఒకసారి ఆలోచించుకో యాదమ్మ అనగానే అన్ని ఆలోచించేస్తా నాకు దక్కని అమర్ ఎవరు దక్కకూడదు అని చెప్పి మనం అంటూ ఆలస్యం ఫోన్ పెట్టేసిన హలో హలో మనోహర్ అని చెప్పి యాదమ్మ వచ్చా అని చెప్పి యాదమ్మ అప్సెట్ అవుతుంది. ఇదేంటి ఇంత దుర్మగా చెప్పి నేను అనుకోలేదు, అయినా పెట్టుకుని మొగుడిని కనుక్కొని వదిలేసరికి ప్రేషర్ లేక సాన్ చంపేస్తుందేమో అని చెప్పేసి యాదమ్మ కంగారు పడుతూ ఉంటుంది. ఇంకా డాక్టర్ ఇంకా ఆపరేషన్ చేస్తూ ఉంటారు.
ఇంకా తర్వాత సిలైన్ ఎక్కిస్తూ ఉంటారు. బయట నుండి మొత్తం అంత చిత్రగుప్తు అలాగే మార్చి అంత గమనిస్తుంటారు. బయట ఎస్ఐ కూడా ఉంటారు. ఆ తర్వాత రిపోర్ట్స్ తీసుకుని నర్సిస్తూ ఉంటుంది. ఇంకా డాక్టర్ రిపోర్ట్స్ చెక్ చేస్తూ ఉంటారు. ఇంకా అలాగే చూస్తూ ఉంటారు. ఆ తర్వాత అమర్ పరిస్థితి ఎలా ఉందో అని చెప్పి మొత్తం చెక్ చేస్తుంటారు. అలాగే మనం గమనిస్తూ ఉంటుంది. చా అప్పుడు పోసి వచ్చారు దీన్ని అసలు దాటుకొని అమని చంపడం ఎలా అని చెప్పి మనం అనుకుంటూ ఉంటుంది. ఇంకా అదే పనిగా చూస్తూ ఉంటుంది. ఇంకా డాక్టర్ రిపోర్ట్స్ అంతా చెక్ చేస్తూ ఉంటారు. ఆ తర్వాత బిల్డింగ్ బయటకు వస్తూ ఉంటారు. ఇంకా బయటకు రాగానే డాక్టర్ అమర్ గారికి ఎలాగుంది అని ఎస్ఐ అనగానే అంటే ఆయనకి బాగా సివియర్ ఇంజూర్ అయింది, ఇదిగో సర్జరీ చేయాల్సిందే అని చెప్పేసి డాక్టర్ అనగానే ఆయన ఎలాంటి ప్రమాదం లేదని ఎస్ఐ అంటూ ఉంటారు. చెప్పడానికి చాలా బాధగా ఉంది, తనకి పెద్ద గాయమే అయింది అని చెప్పేసి సర్జరీ చేసి బతికే ఛాన్సెస్ చాలా తక్కువ అని చెప్పి డాక్టర్ మాటకి ఇంకా ఎస్ఐ అలాగే కార్ డ్రైవర్ షాక్ అవుతూ ఉంటారు, బాధపడుతూ ఉంటారు. ఇంకా మనవాడు అదే పని వింటూ ఉంటుంది. సార్ అమరావతి గారు ఆర్మీ పెద్ద ఆఫీసర్ అండి, ఆయన గారు బతకాలి ప్లీజ్ ఆయన బతికించండి అనేది అంటే సర్ది చేసి ఇంటర్నల్ బ్లీడింగ్ ఆపే వరకే మా బాధ్యత, కానీ అది కోలుకోవడం 90% చాలా కష్టం అని చెప్పేసి డాక్టర్ అంటూ ఉంటారు. ఇంకా చిత్రగుప్తుడు అలాగే చూసి విని బాధపడుంటారు. ప్లీజ్ డాక్టర్ ప్లీజ్ ట్రై చేయండి, సార్ బతకాలి, దేశానికి ఎంతో సేవ చేశారండి, ఆయన నమ్ముకుని భార్య పిల్లలు ఉన్నారు అని ఎస్ఐ మాటలకి చూడండి మీరు చెప్పే అన్ని నాకు అర్థమవుతున్నాయి, ముందు వాళ్ళ ఫ్యామిలీని పిలిపించండి అని చెప్పి తొందరగా సర్జరీ చేయాలి అని డాక్టర్ మాటలకి వాళ్ళకి ఇన్ఫార్మ్ చేశామంటే వాళ్ళు వస్తారని చెప్పేసి నేను ఎయిర్పోర్ట్ వెళ్ళి రిసీవ్ చేసుకుంటా అని చెప్పేసి ఎస్ఐ అన్నారు. అంటే బాగా ఇచ్చిన మాత్రం అన్నారు బతకదనమాట, అంటే డాక్టర్ చేసి చచ్చిపోతారని డాక్టర్ అన్నారు కదా, నా చేతి మట్టి అనుకోండి అమర్ చనిపోతారనమాట అని చెప్పి మన అనుకుంటూ సంతోషపడుతుంది. ఏంటి ఇదంతా అమర్ పక్కన కష్టం అని చెప్తున్నారు అని చిత్రగుప్తాను కానీ విధిరాత అదే అనుకో, చూడు మనం వేచి ఉండాల్సిందే అని చెప్పి మార్చి మట్లకి మార్చి అలాగ అనొద్దు, అది జరగకూడదు, అమరని బతకాలి అని చెప్పి చిత్రగుప్త అనగానే చావు బతుకులు మన చేతిలో లేదు చిత్రగుప్త, ఇంకో మా తండ్రి బ్రహ్మదేవుడు రాసిన చేతిలో ఉంటుంది కదా అని చెప్పి మార్చి మట్లకి మార్చి అరుంధతి బాగా చనిపోయింది, ఇప్పుడు అమరానికి ఏమైనా జరిగింది అనుకో అసలు అసలు ఊహించడానికి చాలా భయంగా ఉంది మార్చి అని చిత్రగుప్త మాటలు, చూడు ఇది జరిగే మహానాటకంలో మన కేవలం పాత్రలు మాత్రమే, ఆ దేవుళ్ళే మొత్తం అంతా సూత్రధారులు, మన కేవలం ప్రేక్షకులు మాత్రమే కదా చిత్రగుప్త, నారాయణ నారాయణ మహర్షి అంటూ మహర్షి వెళ్ళిపోతూ ఉంటారు. మహర్షి 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 అని చెప్పి ఇంక చిత్రగుప్త అంటూ ఇంకా అలాగే బాధపడుతూ ఉంటారు. మహర్షి వెళ్ళిపోయారు, జగన్నాథ అసలు అమరావతి ఆగి ఉందో లేదో నాకు అర్థం కావాలని చెప్తూ అనుకుంటూ ఉంటారు. అసలు అమరావతి యాక్షన్ చేసిన వెహికల్ కూడా మా వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు, తెలిస్తే యాక్షన్ చేసిన పర్సన్ పట్టుకుంటాము, వీళ్ళైతే అమరావతికి బెస్ట్ ట్రీట్మెంట్ ఇవ్వండి అని చెప్పి ఎస్ఐ అంటూ షూర్ అది మేము ఆ డ్యూటీ మేము చేసుకుంటాము, ఫ్యామిలీ రాగానే అదే స్టార్ట్ చేస్తని చెప్పి ఎస్ఐ మాటలకి పక్కన మనోడు భయపడుతూ ఉంటుంది. ముందు మీరు వాళ్ళ ఫ్యామిలీ తీసుకోండి, నేను సర్జరీ ఏర్పాటు చేస్తాను అని డాక్టర్ అంటే వీళ్ళు కార్ని చూస్తున్నారని చెప్పి తెలియక కానీ బయట పెట్టానే అని చెప్పేసి ముందు కార్ దొరికినాక నా పని అయిపోతుంది, ఇప్పుడు నేను జరగాల్సి వస్తుందని చెప్పి మనకు టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ఇంకా ఎస్ఐ అప్పుడే బయటకు వస్తాం మొత్తం మనం గమనించి పగిలిపోతూ ఉంటుంది. ఇంకా కార్లోకి వెళ్ళి కూర్చుంటుంది. ఇంకెలాగైనా సరే ఇంకా ఎస్ఐ బయటకు వస్తాం అంతా మనం చూస్తూ ఉంటుంది. ఇదిగో పోలీసులు తెలియకముందే కార్ వేరే చేయాలని చెప్పేసి మనం అనుకుంటే భయపడిపోతూ చూస్తూ ఇంకా మనం ఒక చోటు వెళ్ళి ఈ కార్ ఇక్కడ ఉంటే సేఫ్, నేను ఏం చేయను అమ్మ చనిపోతారు కాబట్టి బాగా వచ్చేవారికి నేను ఇక్కడే ఉండి ఆ తర్వాత ఇంటికి వెళ్తాను, అప్పుడు నేను సేఫ్ అవుతాను చెప్పి మనం అనుకుంటూ ఉంటుంది. అనుకున్న విధంగా పిల్లలు స్కూల్ అయితే ఇంటికి వాళ్ళు సిద్ధమవుతూ ఉంటారు. అలా ఎదురు చూస్తుంటారు, ఏంటి ఎవరు రావడం తీసుకెళ్ళడానికి అనుకుంటూ పదే స్కూల్ బయట చూస్తూ ఉంటారు, టెన్షన్ పడుతూ ఉంటారు. ఇదేంటి మమ్మల్ని తీసుకెళ్ళడానికి అత కూడా రాలేదేంటి అని చెప్పి రోజు టైంకి వచ్చేసాను అని అంజు అంటుంది. అవును లేచాడుగా, ఇదేంటి ఈరోజు ఏమైంది అని చెప్పేసి ఆకాష్ అనుకుంటూ ఉంటారు. ఫోన్ చేద్దామని అనుకొని వద్దు అసలు అవుదాము రాత్రి అనుకుంటూ రాకపోతే అప్పుడు ఫోన్ చేద్దామని బుజ్జమ్మ ఆపుతాడు. కరెక్ట్ బుజ్జమ్మ, అప్పుడు అచ్చమ్మ అమ్మలా మాట్లాడతావు అంజు అనగానే అవును మా అమ్మ కూడా చాలా చాలా చెప్పింది, ఎప్పుడు నిదానంగా ఉండ కంగారు పడకని చెప్పేసి అంటుంది అని చెప్పి అంటూ ఉంటారు. ఇంకా అలాగే పదే రాత్రి ఇంకా అని చెప్పేసి స్కూల్ గేట్ బయటికి పిల్లలు చూస్తూ ఉంటారు. అక్కడేమో అమర్ ఉంటాడు. ఇంకా అమర్ అలాగే డాక్టర్ వెయిట్ చేస్తూ ఉంటారు, ఎప్పుడు ఫ్యామిలీ ఆపరేషన్ చేద్దామని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఇంకా బుజ్జమ్మ వెళ్ళి పక్కకి వెళ్ళి కూర్చుంటుంది. కానీ పిల్లలు చాలా టెన్షన్ పడుతుంది, ఏంటి ఇంకా రాత్రి రాలేదని చెప్పి పదే బయట చూస్తూ